అది ఎలాగంటే అంటే అశు రెడ్డి లేకపోతే ధర్మేంద్ర అనే వాళ్ళ మధ్య ఏదో గొప్ప సీరియస్ రిలేషన్ ఉంది అని మనం ప్రత్యేకంగా అనుకోకలే. ఇదంతా ఏంటంటే మనీ గేమ్. ఆవిడ ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్తే బాగోదు కానీ మనం అంటే ఇంకంతే. వాళ్ళతో మనం 9 కోట్ల అదేదో కొంతకాలం ఏదో ఎంగేజ్మెంట్ లేదా అసైన్మెంట్ ప్రకారం వాళ్ళు ఏదో కమిట్ అయి ఉంటారు తప్ప అంతకంటే నిజంగా భార్యాభర్తల కింద లేకపోతే ఇది ఈవిడేమో అతన్ని పెళ్లి చేసేసుకోవటం, అతను నిజంగా ఈవిడితో ఉండిపోవటం అన్నది ఏం కాదు. మామూలుగా జస్ట్ ఏదో అతనికి ఏదో టైంపాస్ కావాలి, ఈవిడేదో దొరికింది, ఆ అసైన్మెంట్ ప్రకారం ఒప్పుకుంది, ఏదో జరిగింది అంతే తప్ప నిజమైన రియల్ కమిట్మెంట్ తోటి మనం నిజంగా జరిగే మ్యారేజ్లతోటి వాళ్ళని పోల్చకూడదు. ఎందుకంటే అశు రెడ్డి అనే ఆవిడ రామ్ గోపాల్ వరంతో ఉన్న సీన్లు, ఆవిడ వాళ్ళ కాళ్ళు నాకడాలు అవి చూసే సీన్లు చూస్తే కనుక చాలా చండాలంగా ఉంటాయి. అటువంటిది ఏదో ధర్మేంద్ర అనేవాడిని పెళ్లి చేసుకుంటుంది, నిజంగా చక్కగా వాళ్ళు ఇది అన్యోన్య దాంపత్యం ఎలగబెడతారని మనం ఏం ప్రత్యేకంగా అనుకోకలే. అటువంటి వాళ్ళ గురించి అసలు మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదండి. అదేనమ్మా మామూలే. అదేంటంటే ఇది ఒక సరదా గేమ్ కింద అంతే. ఆ మేనలు ఇస్తారు, మేనాలు వచ్చేటప్పటికి మళ్ళీ ఆడికి రివర్స్ 3 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు వచ్చేస్తాయి. పెడతారండి. ఎందుకంటే కేసులు లేదా చట్టాలన్నీ కూడా లేడీస్ వైపు చీటింగ్ కేసు పెట్టినానండి, దీని వెనకాల మళ్ళీ పెద్ద హ్యాండ్స్ ఉంటాయి, అవి కాంప్రమైజ్ అయ్యే స్థితికి వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ చీటింగ్ కేసు పెడతానన్నప్పుడే భయపడి మనకేమన్నా ఎక్స్ట్రా కాంపెన్సేషన్ ఏమన్నా వస్తుందన్న ఉద్దేశంతో కొన్ని డ్రామాలు ఇవి జరుగుతూ ఉంటాయి. అది మనం ఆడియో కాల్ రికార్డింగ్ లో వేణుస్వామిని కావాలంటే పెద్ద మనిషిగా తెచ్చుకో అని చెప్పింది. ఎందుకు లాగింది ఇందులో? వీళ్ళు ఒక అంటేనండి ఒక మిడిల్ సెంట్రిక్ అన్నది అదే ఒక ప్రొఫైల్లో ఉండే మనుషులు వీళ్ళంతా. అశురెడ్డి లేకపోతే వేణుస్వామి వీళ్ళందరికీ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ఈరోజు అశురెడ్డి నువ్వు పలానా రామ్ గోపాల్ వర్మ గారి దగ్గరికి వెళ్ళంటే ఆవిడ అలాగ వెళ్తుంది. తిన్నగా రామ్ గోపాల్ వర్మ నుంచి ఆవిడ కాల్ వచ్చేది. మీకు అర్థమైందా? మీడియేటర్స్ ఉంటారు, బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళ ప్రకారమే ఈ వేణుస్వామి అయినా నడుచుకోవాలి. వాళ్ళు ఏం చెప్తే అది వేణుస్వామి అదే చెప్పాలి. ఇది మీరు వైసీపీ జగన్ వచ్చేస్తాడు మరో 30 సంవత్సరాల పాటు జగన్ పరిపాలిస్తాడంటే వేణుస్వామి అదే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన డబ్బులు అటువంటి అండి. కావాలని చేస్తారండి. వాళ్ళ వెనకాల పెద్ద డ్రామా ఉంటుంది. ఇదేదో పెద్ద సీరియస్ ఇష్యూ కింద కూడా మనం మాట్లాడుకోకలేదు. కానీ ఏదైనా సరే వీళ్ళు ఇటువంటి వాళ్ళు మాట్లాడేది అది అశు రెడ్డి కానివ్వండి, లేదా ధర్మేంద్రరత్న కానివ్వండి, లేకపోతే వేణుస్వామి, ఎవరెవరో ప్రవీణ్ గారు, ఎవరెవరైతే కానివ్వండి, వాళ్ళంతా మాట్లాడేది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ డ్రామా నడుస్తూ ఉంటుంది. ఆ డ్రామా ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు అంతే. ఇదేమో మన పెద్ద సీరియస్గా వాళ్ళ గురించి మనం చర్చించుకునేంత సీన్ కూడా వాళ్ళకి లేదు. అంటే నిన్న TV9 లో కానీ RTV లో కానీ డిబేట్ జరిగింది. అవునండి. వచ్చేసి అశు రెడ్డికే మీకు అదేనండి, డిబేట్లు కూడా మనం సీరియస్గా తీసుకోకలేదండి. ఆవిడ యాక్చువల్గా డిబేట్లో ఆవిడని ప్రస్తావించి ఆవిడ గురించి చెప్పేయాల్సినంత అవసరం ఏముందని చెప్పండి. TV9 కూడా పని లేకపోతే సరిగాని ఆ డబ్బులన్నీ తర్వాత నగలు కానీ మేము వాళ్ళు ఇస్తారు, అతనికి తనకి జరిగినటువంటి డ్యామేజ్ ని మీరు తీసుకొని వస్తారా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అదేంటంటే ఇది పూర్తిగా ఈ టాపిక్ నాకు కరెక్ట్గా అవగాహన లేక చెప్తున్నాను. కానీ యాక్చువల్గా ఇదంత సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటర్ అయితే కాదనేది నా ఉద్దేశం అండి. అంతే.